సిటీపై టైగర్ అటాక్. పులి దాడి చేసిందా అని ఆశ్చర్యపోవద్దు. పులి కంటే డేంజర్ అయిన టైగర్ దోమ తన ప్రతాపం చూపిస్తోంది. సీజన్ అయిపోయినా వెళ్లకుండా ఇంకా సిటీలోనే తిష్టవేసింది. తిష్టవేయటమే కాదు, రోజు రోజుకు జనం రక్తం తాగుతూ బలిసిపోతోంది. మొదట్లో చిన్నదిగా కంటికి కనిపించినట్లు ఉండే ఈ దోమ ఆకారం ఇప్పుడు ఈగ సైజుకు వచ్చేసింది. అంతేనా, నొప్పి లేకుండా మెత్తగా రక్తం తాగేస్తోంది. టైగర్ దోమ అంటేనే డెంగ్యూ, మలేరియా అనే భయం మాత్రమే ఇప్పటి వరకు ఉండేది. అయితే సీజన్ దాటినా కంటికి కనిపిస్తూ ఉండటంతో కొత్త రోగాలను తీసుకురావటం ఖాయమంటున్నారు వైద్యులు. చల్లటి ప్రదేశాలు, చీకటిగా ఉండాలి, నీరు నిల్వ ఉంటే చాలు. టైగర్ దోమకు పండగే. జనరల్ గా జూలై నుంచి నవంబర్ వరకు రైనీ సీజన్. ఈ కాలంలో టైగర్ మస్కిటోకు పండగే. నవంబర్ ఎండింగ్ కు ఈ దోమ కూడా మాయమవ్వాలి, లేదా దాని ప్రభావం తగ్గిపోవాలి. విచిత్రంగా ఈసారి డిసెంబర్ అయినా టైగర్ గర్జిస్తూనే ఉంది. ఈగ సైజులో కంటికి కనిపిస్తూనే కాటు వేస్తోంది. సీజన్ మారినా మాయం కాని టైగర్ దోమ సిటీపై దాడి చేస్తూనే ఉంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్, సిటీలో ఈ దోమ ప్రభావం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ నరేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, చెప్పండి, సీజన్ అయిపోయింది, ఇంకా ఈ దోమ అలాగే ఉండడానికి కారణాలు ఏంటి? అంటే నవంబర్ కల్లా ఎండ్ అయిపోవాలి, బట్ డిసెంబర్ వచ్చినా కూడా ఇంకా ఇది కనిపిస్తూనే ఉంది. రీజన్ ఏంటంటారు? రైట్ రాధిక, మీరు చెప్తున్నట్టుగా ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే టైగర్ దోమగా పిలువబడేటువంటి ఈ ఏరిస్ ఈజిప్టా అనేటువంటి ఈ దోమ చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మొత్తం హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా శీతలం ఎక్కువగా ఉన్నటువంటి, ఉన్నటువంటి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో ఈ దోమ విపరీతంగా ప్రవేశిస్తుంది. ఇది ప్రధానంగా మనం చెప్పుకున్నట్టయితే లంగరోజ్, మెహిదీపట్నంతో పాటు ఉప్పల్, అలాగే కుత్బుల్లాపూర్, జిడిమెట్ల ప్రాంతం కావచ్చు, అలాగే కొంత ఏరియా కేబీఆర్ పార్క్ నుంచి అటు, అలాగే హైటెక్ సిటీలోని కొన్ని ఏరియాలో ఎక్కువగా చల్లటి వాతావరణం ఉన్న ఏరియాలో ఎక్కువగా ఇది ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది చాలా లావుగా, అలాగే దాని మీద కొన్ని చారకలు, అంటే పులి ఆకారంలో ఉన్నటువంటి చారకలు దీని మీద కనిపిస్తుండడంతో ఈ దోమ ఇది కొద్దిగా పెద్ద సైజు కూడా ఉంటుంది. ఇది దీనివల్ల ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉంటుంది. దీని ఆయుష్ చూసినట్టయితే కేవలం 12 రోజుల నుంచి 15 రోజులు మాత్రమే దీని లైఫ్ స్పాన్గా చెప్పొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో, అంటే ఈ యాక్చువల్గా మనం చూసినట్టయితే నవంబరు ఈ టైం వరకు చలి బాగా తీవ్రత ఎక్కువ ఉండేది. లాస్ట్ ఇయర్తో కానీ అవతల లాస్ట్ ఇయర్ చూసినా కూడా ఈ ఖచ్చితంగా నవంబర్ 15 నుంచి చలి తీవ్రత బాగుండేది. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు డిసెంబర్ 6వ తేదీ దాటిపోయి 7వ తేదీలో ఉన్నాం. ఈ అయినా కూడా చలి ఇంకా తీవ్ర స్థాయిలో లేదు. కనుకనే ఈ దోమ బతికింది, అందుకని దాని లైఫ్ స్పాన్ పెంచుకోగలిగింది అన్నటువంటి విషయాన్ని నిపుణులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, అలాగే వైద్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో యాక్చువల్గా మలేరియా వీటితో పాటు డెంగీ కూడా కొంతవరకు తగ్గాల్సిన పరిస్థితి ఉండేది. కానీ డెంగీ ఫీవర్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో ఈ టైం వరకు లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కనీసం 1000 నుంచి 1200 వరకు మాత్రమే ఉండేది. కానీ ప్రజెంట్ 1400 వరకు కూడా వివిధ రకాలటువంటి వైరల్ ఫీవర్తో కానీ దోమతో వచ్చేటువంటి వ్యాధులతో వచ్చినటువంటి పేషెంట్స్ కానీ చాలా ఎక్కువగా వస్తున్నారు. ఈ రకంగా మనం చూసినట్టయితే ఈ టైగర్ దోమ చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది, జనాల్ని చాలా వణికించేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు, ఎందుకంటే ఆఫీస్లో కూడా గతంలో ఎన్నడూ కూడా లేదు. కేవలం ఇంట్లోనే రాత్రిపూట మాత్రమే కాయిల్స్ కానీ మనం పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డే మొత్తం కూడా ఈ కాయిల్స్ వాడుతున్నటువంటి పరిస్థితి. దోమలను నివారించడానికి వాటిని చంపేందుకు ఉపయోగిస్తున్నటువంటి కాయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు డేలో కూడా పూర్తి స్థాయిలో కాయిల్స్ వెలిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఓవరాల్గా ఈ లెక్కలను బట్టి చూసినట్టయితే దాదాపు 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఈ కాయిల్స్ బిజినెస్ జరుగుతుందన్నటువంటి వెల్లడవుతుంది. దీంట్లో భాగంగా ఈ మంత్ కూడా కానీ వచ్చే మంత్ కూడా ఈ కాయిల్స్ వాడడం అనేది బట్టి కానీ లాస్ట్ ఈ సీజన్ మారడం కానీ వాతావరణంలో మార్పులు జరగడం కానీ అక్కడ వర్షాలు పడుతుండడం కానీ ఇవన్నీ చూసినట్టయితే మాత్రం ఈ టైగర్ దోమ ఇంకా ఎక్కువ కాలం స్పైన్ పెంచుకోవడం, అంటే జీవితకాలాన్ని పెంచుకోవడం, అదేవిధంగా మనుషులను ఇబ్బంది గురి చేయడం అనే దాన్ని బట్టి మనకు ఈ వ్యాధులు ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పటికే మలేరియా ఇప్పటికే జనాల్ని చాలా తీవ్రంగా వేధిస్తుంది. ఓ రకంగా చూసినట్టయితే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది కేవలం మలేరియాతోనే ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నటువంటి లెక్కలు ఉంటాయి. అది దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనలాంటి మధ్యత తరగతికి సంబంధించినటువంటి దేశాల్లో మాత్రం విపరీతంగా. డాక్టర్ శంకర్ గారు మనకు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు.
చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు సీజన్ అయిపోయింది టైగర్ దోమకు, అయినప్పటికీ అది ఇంకా కనిపిస్తూనే ఉంది. టైగర్ దోమ అనగానే డెంగ్యూ వస్తుందని కామన్ గా చెప్తుంటారు. మరి ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా టైగర్ ఉండటానికి గల రీజన్ ఏంటంటారు? అంటే దోమలు ఉండొచ్చండి. టైగర్ దోమలు అంటే ఏడిస్ ఈజిప్టి మస్కిటో అండి. దాన్ని మనం టైగర్ దోమ అని ఎందుకంటామంటే టైగర్స్ లాగా దానికి స్ట్రైప్స్ ఉంటే కనుక టైగర్ దోమ అంటాము. దీని డెంగీ ఫీవర్ స్ప్రెడ్ చేస్తుంది. ఈ దోమలు అనేది ఎలా ఎగ్జిస్ట్ ఉంటుంది, కానీ ఈ డెంగీ ఫీవర్ సర్టెన్ సీజన్లే ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు డెంగీ ఫీవర్ ఇన్సిడెన్స్ తగ్గింది. మాకు ఫీవర్ హాస్పిటల్లో కూడా ఒకప్పుడు రోజుకు 30 నుంచి 50 కేసుల వరకు అడ్మిట్ అయ్యేది, ఇప్పుడు తగ్గింది. మా ఆక్యుపెన్సీ కూడా దాదాపుగా 15 తగ్గింది. సో ఫీవర్, డెంగీ ఫీవర్ సంబంధించింది తగ్గింది. మలేరియా అనేది కొంచెము అప్పుడు ఇప్పుడు పెరుగుతుంది. ఈ సీజన్లో మా దగ్గర దోమల బారి నుంచి కేసులు మాత్రము కొంచెం మలేరియా కొన్ని రికార్డ్ అవుతున్నది. డెంగీ చాలా తగ్గిపోయింది. వేరే మలేరియా దోమల ద్వారా ఫైలేరియాసిస్ అని, చికెన్ గని అని అదర్ కూడా డిసీజులు వస్తాయి, కానీ అంతగా ఎక్కువగా మా దగ్గర రిపోర్ట్ కావట్లేదు. రైట్. అంటే ఇప్పుడు ఈ దోమ ఉన్నా కూడా డెంగ్యూ ఏమీ నమోదు కాదు అంటారు. ఈ సీజన్ లో ఉన్నా కూడా దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ రాదంటారు. ఒక్కటి మీరు గమనించాల్సిందంటే దోమలు అన్ని దోమల్లో మలేరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు. దోమల్లో ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఫీవర్ దానికి సంబంధించిన వైరస్ క్యారీ చేస్తేనే ఆ దోమ కరిస్తేనే వస్తుంది. మామూలు దోమ కరిస్తే డెంగీ ఫీవర్ రాదండి. సర్టన్ అది ఒకవేళ వైరస్ ను కలిగి ఉన్నట్లయితే, దాని వైరస్ ను క్యారీ చేసినట్టయితే, క్యారియర్ అయితే ఆ దోమ కరిచినప్పుడు మాత్రమే డెంగీ ఫీవర్ వస్తుంది. సో 100 దోమల్లో దాంట్లో వైరస్ క్యారింగ్ ఒక 30-40% దోమలు ఉండొచ్చు. మిగతా దోమలు కూడా మామూలు కరిచినా కూడా జబ్బు రాకపోవచ్చు. కాకపోతే దోమల ద్వారా మామూలుగా మనకు దోమలు ఉంటాయని ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఉంటాము. కానీ వైరల్ ఫీవర్స్ మాత్రం సర్టెన్ సీజన్ లో వస్తే కనుక ఆ సీజన్ లో దోమ కాటు కాకుండా మనం కాపాడుకున్నట్లయితే ఈ డెంగీ ఫీవర్ రాదండి. రైట్. అంటే యూజువల్ గా వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఇటువంటి వైరల్ ఫీవర్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటూ ఉంటారు. మరి ఇప్పుడు వర్షాలు అయితే మన దగ్గర చూస్తే అయితే లేవు. డెంగీకి సంబంధించినది అయితే మాత్రము డే టైం గుర్తుందండి. మామూలుగా అది దాంట్లో ఇది మురికి కాలువలో అది కాకుండా వాటర్ లో ఉంటుందండి. ఇది డ్రమ్ములలో వాటర్ స్టోరేజ్, కొబ్బరి బొండాలు, రస్ట్ ఉన్న ప్లేస్లలో ఉంటుంది. అది పగటిపూట కరుస్తుంది డెంగీకి సంబంధించిన దోమ. రాత్రిపూట కలిసే దోమనేమో మనకు మలేరియా దోమ అంటాము. దీన్ని ఫిమేల్ అనాఫిలస్ మాస్కిటో అంటాము. ఈ నైట్ టైము మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే దోమ ద్వారా మలేరియా నుంచి మనము దగ్గర దూరం అవ్వచ్చు. డే టైము కూడా మనకు ఈ డెంగీ ఫీవర్ సంబంధించిన దోమలు కాటేస్తాయండి. రైట్. ఇప్పుడున్న సీజన్ లో ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇప్పుడు జనరల్ గా వర్షాకాలం కానీ చలికాలం వచ్చినప్పుడు జనరల్ గా మనము ఫీవర్ తో కొంచెం ఆస్తమా పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకోవాలండి. జనరల్ గా వాటర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్షాలు వస్తే మాత్రం ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువ అవుతుంది. సో వాటర్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాటర్ ద్వారా మనకి కలరా, టైఫాయిడ్, ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అలాంటి కేసులు కూడా, డయేరియా కేసులు కూడా నోట్ అయ్యే అవకాశం ఉంటుంది. చలికాలంలో మాత్రం తప్పకుండా స్కిన్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఆస్తమా ఉన్నోళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి శంకర్ గారు. ఇక మళ్ళీ నరేందర్ దగ్గరికి వెళ్దాం. నరేందర్, చెప్పండి, దోమల నివారణకు జిహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? రైట్ రాధిక, ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం టైగర్ దోమ విపరీతంగా వ్యాపిస్తున్నటువంటి ఒక పరిస్థితిలో కొన్ని డేంజర్ దోమలు ఉన్నాయి, కొన్ని సాధారణంగా వాటికి సంబంధించినటువంటి లావా లోపలికి శరీరం లోపలికి వెళ్తే ఎర్ర రక్త కణాన్ని తీవ్రంగా వేధిస్తే అది కాలేయం మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని ద్వారా తీవ్రమైనటువంటి జబ్బున పడే అవకాశం ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కారణంగా మొత్తం హైదరాబాదు మొత్తంలో కానీ అలాగే స్టేట్ వైడ్గా చూసినట్టయితే ఈ మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగీ కానీ విష జ్వరాలన్నీ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. జిహెచ్ఎంసీ ఈ ఫాగింగ్ అనేది ఖచ్చితంగా ఈ సీజన్లో ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ వర్షాకాలం పూర్తిగా ఎండింగ్ అయ్యేంత వరకు ఈ ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఒక రకమైనటువంటి ఈ పొగను పూర్తిగా చల్లడం వల్ల, అంటే నీళ్లు ఎక్కువ నిల్వ ఉన్నటువంటి ప్రదేశాల్లో చల్లడం వల్ల అది లార్వా ఏదైతే ఉంటుందో దోమకు సంబంధించినటువంటి గుడ్లు పెడతాయో ఆ గుడ్ల మీద ఈ ప్రభావం పడడం వల్ల అవి చనిపోతాయి. అవి మళ్ళీ కొత్త వచ్చినటువంటి దోమలు పుట్టుకను అది నశింపజేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. ఒకప్పుడు దీన్ని ఒక డే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని కొన్ని కాలనీ ఏరియాలు, ముఖ్యంగా రూరల్ ఏరియాగా చెప్పుకున్నటువంటి ఆ ఏరియాలో కానీ, ముఖ్యంగా నీళ్ళు ఎక్కువ నిలిచేటువంటి ఏరియాలో వీటి మీద ఎక్కువ చల్లడం జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం తగ్గుముఖం పట్టింది అన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా ఎవరికి వాళ్ళు కూడా కిరోసిన్ అని లేదంటే వేరే ఇతర సంబంధించినటువంటి ఆయిల్స్ చల్లడం వల్ల కూడా ఈ దోమల గుడ్లకు సంబంధించి మనం
నివారించే అవకాశం ఉంటుంది. ఈ ఈ ఈ మొత్తం చూసినట్టయితే రాధిక ఒకప్పుడు దానికి కేవలం కాయిల్స్ అవి మన ఇంట్లో పెట్టుకునేది కేవలం నైట్ పూట మాత్రమే మనం నిద్రించే సమయంలో పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు డే టైంలో కూడా మొత్తం కాయిల్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఈ కాయిల్స్ బిజినెస్ దాదాపు 1000 కోట్ల పైబడి ఉందన్నటువంటి అంచనాను బట్టే మనకు దోమలుని ఏ రకంగా మనం ఛాలెంజింగ్గా తీసుకున్నాం అన్నటువంటి విషయం మీద లెక్కలు చెప్తున్నాయి రాధిక. థ్యాంక్ యూ నరేందర్.